జీహెచ్ఎంసీ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే స్లోగా సాగుతోంది. మొదటి 3 రోజుల్లో పూర్తి కావాల్సిన స్టిక్కరింగ్ కూడా ఇంకా పూర్తవలేదు. బల్దియా పరిధిలో 28 లక్షలకు పైగా ఇండ్లను సర్వే చేయాల్సిండగా ఇప్పటి వరకు 1,00,000 ఇండ్లలో కూడా సర్వే పూర్తవలేదు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు సర్వే వివరాల సేకరణ స్పీడప్ చేయాలని ఆదేశిస్తున్నారు ఉన్నతాధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే నెమ్మదిగా సాగుతోంది. ఈ నెల 6 నుంచి 8 వరకు స్టిక్కరింగ్ పూర్తి చేసి 9 నుంచి ఇంటింటికి తిరుగుతూ సర్వే వివరాలు సేకరించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు స్టిక్కరింగ్ 100% పూర్తి కాలేదు. ఓవైపు స్టిక్కరింగ్ చేస్తున్న ఎన్యూమరేటర్లు మరోవైపు ఇంటింటికి తిరుగుతూ సర్వే వివరాలు సేకరిస్తున్నారు. గ్రేటర్తో పాటు కంటోన్మెంట్ కలిపి 28,27,000 ఇండ్లు సర్వే చేయాల్సి ఉంది. దీనికోసం 19,000కు పైగా ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ యావరేజ్ గా రోజుకి 5 ఇండ్లలో కూడా సర్వే పూర్తి చేయలేదు. రోజులో 10 ఇండ్లలో సర్వే చేసిన 19,000 ఎన్యూమరేటర్లు 1,90,000 ఇండ్లలో పూర్తి చేయాలి. కానీ 3 రోజులు కలిపి మొత్తం 1,00,000 ఇండ్లలో కూడా సర్వే చేయలేదు. ఒక్కో ఇంటి దగ్గర కనీసం 45 నిమిషాల టైం పడుతుందని అంటున్నారు ఎన్యూమరేటర్లు. సర్వేకి వెళ్లినప్పుడు పబ్లిక్ వద్ద అన్ని వివరాలు లేకపోవడంతో మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. చివరి క్షణంలో కొత్త ప్రశ్నలు చేర్చడంతో మళ్లీ సర్వే ఫామ్స్ ప్రింట్ చేసి ఎన్యూమరేటర్లకు పంపారు. దీంతో పూర్తి స్థాయిలో ఎన్యూమరేటర్లకు ఫామ్లు అందలేదు. మరోవైపు స్కూల్ టీచర్లు, అంగన్వాడీ వర్కర్లు మధ్యాహ్నం వరకు డ్యూటీ చేసుకుని 3 గంటలకు ఫీల్డ్లోకి వస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు కేవలం 5-6 ఇండ్లలో మాత్రమే సర్వే చేస్తున్నారు. సర్వే చేయడానికి ఎన్యూమరేటర్లు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియక ఇబ్బందులు పడుతున్నారు సిటీ జనం. ఈ నెల 9 నుంచి 21 వరకు ఇంటింటికి తిరిగి సర్వే వివరాలు సేకరించాలి. దీంతో కొందరు ఎన్యూమరేటర్లు తమకు నచ్చిన టైంలో వెళ్లి సర్వే చేస్తున్నారు. ఈ నెల 21 వరకు టైం ఉంది కదా, చివరి వరకు తమకు కేటాయించిన ఇండ్లలో సర్వే పూర్తి చేద్దాంలే అన్నట్లుగా ఉంటున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్వేను స్పీడప్ చేయాలని ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను ఆదేశించారు అధికారులు. సర్వే చేసే ఎన్యూమరేటర్లు కొన్ని ప్రాంతాల్లో డుమ్మా కొట్టడంతో వారి అటెండెన్స్ తీసుకుంటున్నారు డిప్యూటీ కమిషనర్లు.